మీ దగ్గర ఈ పక్కనే ఆశీర్వాదాలు, ఈ పక్కన ఏంటండి శాపాలు పెడుతున్నాను. ఈ రెండిట్లో ఏం కావాలో నీవు తీసుకో. ఆశీర్వాదాలే కావాలనుకుంటాం. ఏం కావాలనుకుంటామండి? ఎవరైనా శాపాలు కావాలనుకుంటున్నారా? ఎవరికి శాపాలు వద్దు. ఏం కావాలి మనకి? ఆశీర్వాదాలు. ఆశీర్వాదం కావాలి అని శాపాలు వచ్చే మార్గంలో నడుచుకుంటున్నాం. ఏ మార్గంలోని? శాపాలు వచ్చే మార్గం ఏంటి? ఆయన సన్నిధికి రాకపోవటం మొదటిది, ప్రార్థించకపోవటం రెండవది, శరీర సంబంధమైన లోపాలు, త్రాగుడు, జూదము, వ్యభిచారము, ఇవన్నీ కూడా ఆయనకి వ్యతిరేకమైన మార్గం. కావాలనుకున్నవేంటి? ఆశీర్వాదం. ఎప్పుడు ఈ ఆశీర్వాదం వస్తుంది? నీ యొక్క బలహీనతల నుంచి, తప్పుల నుంచి నువ్వు మల్లుకొని, నువ్వు చేసే చెడు నుంచి మల్లుకొని వాక్యాన్ని పాటించినప్పుడు నీకేమొస్తాయి? ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు కావాలని నువ్వు కోరుకుంటూ నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? శాపము తెచ్చేటువంటి మార్గంలో నడుస్తున్నావు. కాబట్టి దేవుడు నీకేమవుతాడు? ఈ ఆశీర్వాదం నీకేమైపోతుంది? శాపంగా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమతో హెచ్చరిస్తూ